ఇంట్లో చాలా కీలకమైన ఒక విషయం అడుగుతాను శివరామ్ గారు. చెప్పండి. స్నానాల గది ఎటువైపు ఉండాలి యాక్చువల్‌గా? అంటే స్నా నీళ్లు గదా! అవును. నీళ్లు తర్వాత స్నానాల గది అంటే అది ప్రత్యేకంగా ఇదివరకంటే పూర్వం పెరట్లో పెట్టేవాళ్ళు. అవును. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్. అవును. ఎక్కడ సందు దొరికితే అక్కడ బాత్రూమ్ కట్టి పడేస్తారు. అవును. మీరేమంటారు? అంటే పూర్వము మనకి 100 సంవత్సరాల క్రితం కూడా మీకు ఏది ఇంట్లో ఉండేది కాదు. అన్నీ బయట ఉండేటివి. 100 సంవత్సరాల తర్వాత రాను రాను పరిస్థితుల వల్ల లోపలికొచ్చేసినాయి. ఈ లోపలికొచ్చిన శాస్త్రాన్ని ఈ పెద్దలు, ఈ గురుతరులైనటువంటి కొందరు పెద్దలు దాదాపు ఒక 7 మంది ఈ శాస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చారు బాగా. ఏంటంటే ఇంట్లో కట్టిన తర్వాత ఇంట్లో తగ్గు పెడితే ఒక ప్లేస్‌లో తప్పైతది. ఒక ప్లేస్‌లో ఎత్తు పెడితే తప్పైతది. సో, ఇలా కాకుండా పరిశీలనాత్మకంగా పరిశోధించి హ్మ్. వీళ్ళు ఒక ఇంట్లో ఈ విధంగా నైరుతిలో వాష్‌రూమ్ ఉండడం వల్ల ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు వచ్చేటివి. తీసేసి ఇంకోచోట పెట్టారు. పెట్టిన తర్వాత ఎలా ఉంది? పెట్టక ముందు ఎలా ఉంది? ఇలా పరిశోధనాత్మకంగా చేసిన తర్వాత పర్టిక్యులర్‌గా ఈ ప్లేస్‌లో పెట్టడం వల్ల మంచి జరుగుతుంది. ఈ ప్లేస్‌లో పెట్టడం వల్ల చెడ్డ జరుగుతుంది. కాబట్టి మీరు పడమరలో పెట్టుకోవచ్చు, దక్షిణంలో పెట్టుకోవచ్చు. అంటే నైరుతిని, ఆగ్నేయాన్ని వదిలేసిన తర్వాత మిడిల్ ప్లేస్‌లో. ఆ! పడమరలో అయితే గిన మీకు ఇటు ఉత్తరము, ఇటు పడమరలో దక్షిణం వైపు మిడిల్‌లో పెట్టుకోవచ్చు. హుహు. అక్కడ పెట్టుకోవచ్చు. అక్కడ తప్ప వేరే పెట్టుకోవచ్చు. చోట్ల ఎంత అంటే అవసరం ఉన్నా అంత కట్టకపోవడం అవసరం ఉన్నా మంచిది. అది నంబర్ 1 పొజిషన్. హ్మ్. ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి కొంత ఉత్తరంలో కొద్దిగా దూరంలోను, ఈ ఆగ్నేయంలో కొద్దిగా దూరంలోను మేము మీ ఇంటి పరిస్థితులను బట్టి, మీ ఇంటి పొడవు వెడల్పును బట్టి మేము కొద్దిగా సర్దుబాటు చేసి కొన్ని చేయగలుగుతాం.